కాంగ్రెస్ లో హైడ్రా చిచ్చు రగులుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం నుంచి పేదల గూడు కూల్చే పార్టీగా కాంగ్రెస్ పేరు తెచ్చుకుంది. ఫలితంగా పార్టీ, ప్రభుత్వం రెండుగా చీలిపోయాయి. హైడ్రా దూకుడు కాంగ్రెస్ ను శాశ్వతంగా ముంచేస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హస్తం పార్టీ నేతలు హైడ్రా చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా చీలిపోయిందనే చర్చ గాంధీభవన్ లో జోరందుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని పార్టీలో ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కొందరు హస్తం పార్టీ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు పైకి మద్దతిస్తున్నా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రాపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి జోలికి రావద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా చర్యలు పార్టీ, ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది. అవసరమైతే హైడ్రాతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు నీడనిచ్చే పేరు నుంచి గూడు కూల్చే పేరు వచ్చింది. హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లను కూల్చివేయడంపై ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్న తాము ఇలా పేదల ఇండ్లను కూల్చివేస్తామని ఏనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట. పేదలకు గూడు కట్టించి నీడనిచ్చే పార్టీగా కాంగ్రెస్ కు పేరుందని, ఇప్పుడు హైడ్రా దెబ్బతో పేదోడు గూడును కబలించే పార్టీగా పేరు ఆపాదించుకోవాల్సి వస్తుందని సదరు మంత్రివర్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా పేరుతో పేదోడి ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారో, ఎవరి కోసం కూల్చివేస్తున్నారో, దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటో కూడా అర్థం కావడం లేదని వాపోయారట. ఇప్పటికీ హైడ్రాతో కూల్చివేతల ప్రభుత్వంగా పేరు గడించామని, ఇంకా కొనసాగితే పేదోడి గుండెల్లో కాంగ్రెస్ శాశ్వతంగా శత్రువులుగా మిగిలిపోతుందని అన్నట్లు తెలిసింది. హైడ్రా పేరుతో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఈ చర్యల్ని ఆపేస్తే అందరికీ మంచిదనే అభిప్రాయాన్ని అమాత్యులు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. హైడ్రా వల్ల కాంగ్రెస్ లో అంతర్గతంగా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని హస్తం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిసింది. ఇటు ప్రభుత్వ పెద్దలకు, అటు పార్టీ పెద్దలకు అంతర్గత యుద్ధం జరుగుతోందని పైకి హైడ్రాను సమర్థిస్తూ మాట్లాడుతూనే లోపల ప్రభుత్వ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రా చర్యల్ని పార్టీ పెద్దలు వారిస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చడం ఏంటని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలతో కేవలం ప్రభుత్వానికి మాత్రమే నష్టం కాదని, అంతకు మించిన మూల్యాన్ని కాంగ్రెస్ చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.